అంటే నాకు అడగాలనిపించి ఇద్దరు చనిపోయిన కల్తీ లడ్డు గురించి మాట్లాడతారేంటి మేడం ఇంకా? అంటే జగన్మోహన్ రెడ్డి వెహికలే సింగయ్య తల మించి ఎక్కి వెళ్ళిపోయింది. అతను కూర్చుని దండాలు పెడుతున్న వెహికలే సింగయ్య తల మించి ఎక్కి వెళ్ళిపోతే అసలు అక్కడ బాడీ ఎక్కిందని చెప్తారు కదా కారులో. అవును. అసలు ఏమీ లేకుండా అలాగే ఆ వెహికల్లో సింగయ్య తలపైన వెహికల్ ఎక్కుతున్నప్పుడు ఈ వైసీపీ కార్యకర్తలు ఆ బాయ్నెట్ మీద ఎక్కి రప్ప ప్లకార్డ్స్ పట్టుకుంటుంటే ఇతను దండాలు పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు. అతని వాచ్, దాని తర్వాత రింగును కాపాడుకునేంత ఇంట్రెస్ట్ అక్కడ కింద పడిన ప్రాణం మీద లేదు అతనికి అసలు పట్టదు. నిన్న ఇద్దరు చనిపోయారు. ఒక అతను 11 ఇతను ఇబ్రహీంపట్నం వస్తాడేమో అని వెళ్ళి ఎదురు చూస్తే ఇతను 11 తాడేపల్లిలో బయలుదేరి నత్తనడక, అంటే లిటరలీ ఇప్పుడు ముసలాళ్ళు 90 ఏళ్ళ కూడా నడిపిస్తే ఇబ్రహీంపట్నం ఇతను వెళ్ళే టైంకి వెళ్ళిపోతారు. నిజం. 7 గంటల ప్రయాణం, 30 కిలోమీటర్లు, అంటే గంటకి 3.5 కిలోమీటర్లు అంతే. కార్డియాక్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ స్పీడ్ లో వెళ్ళిపోగలుగుతారు. ఇతను అంత విధ్వంసం క్రియేట్ చేసి అక్కడ ఎదురు చూస్తున్న రాంబాబు అనే వ్యక్తి చిల్లకల్లులో అతను చనిపోయాడు. ఇబ్రహీంపట్నం వెళ్ళి గుండెపోటు వచ్చింది అతనికి. దాని తర్వాత ఇంకొక అతను ఇతన్ని రీచ్ అవుదాము, ఇబ్రహీంపట్నంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చూద్దాం అని ఇంకొక అభిమాని అతను బైక్ క్రాష్ అయ్యి చనిపోయాడు. రోడ్డు మీద ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పెట్టుకుని ఎంటర్టైన్ చేయడానికి బైక్ స్టంట్స్ చేస్తారు కదా, అలాంటి బైక్ స్టంట్లు కానీ పెట్టుకున్నారు నిన్న. ఇదంతా కాకుండా లేడీస్ కూడా నువ్వు సృష్టించే విధ్వంసం ఎదురు చూస్తున్నావు అని ప్లకార్డులు పట్టుకున్నారు. ఏం విధ్వంసం? ఆ ప్లకార్డుకు ఇంకొకటైతే చెయ్యిలా అడ్డంగా కోసుకుని నెత్తురు తిలకాలు దిద్దుతున్నారు. అండ్ అక్కడ హెల్పర్స్, క్లీనర్స్, రోడ్ క్లీనర్స్ ఉంటారు, వాళ్ళందరినీ తోసవతలు పడేశారు. ఇందుకే ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అని. ఇండియా ఈజ్ డెవలపింగ్, బట్ with Jagannath Reddy with not even opposition status, Andhra Pradesh is ruining the name and label of Andhra Pradesh. సో ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, జగన్ ప్రదేశ్ అయిపోతుంది మొత్తం. అందుకనే అసలు ఎక్కడ చూసినా మరి ఇంత పిచ్చిగా ఇంత ఉంటది ఫ్యానిజం. ఎవరికైనా కొంతవరకు దేనికైనా మన ఇంట్లో వాళ్ళ తర్వాత, ఫ్యామిలీ తర్వాత ఉండాలి కానీ